was yours for the taking. Guess I needed a home. But if I'm not mistaken, you were good on your own. హాయ్, వెల్కమ్ టు ఈజీ అకాడమీ. మీరు రీసెంట్గా బోల్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నట్లయితే యాజ్ ఏ థ్యాంక్స్ గివింగ్ ఫ్రీ అండ్ పెయిడ్ వర్షన్లో టోకెన్స్ అయితే ఎక్స్ట్రా టోకెన్స్ కౌంట్ ఎక్స్టెండ్ చేస్తున్నారు నవంబర్ 30th వరకు. పెయిడ్ యూజర్స్ అయితే 2 million ఎక్స్ట్రా టోకెన్స్ దొరుకుతున్నాయి. అదే ఫ్రీ యూజర్స్కి అయితే పర్ డే ఇన్స్టెడ్ ఆఫ్ 1,50,000 టోకెన్స్ యూ కెన్ యూస్. మీరు 2 lakh టోకెన్స్ వరకు పర్ డే వాడచ్చు. అండ్ ఫ్రీ ప్లాన్లో మీకు మంత్లీ 1 million నుంచి 2 million వరకు మీకు ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సెట్టింగ్స్లో టోకెన్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు తెలుస్తుంది. సో 2 million టోకెన్ పర్ మంత్. ఇది నవంబర్ 30th వరకే ఉండొచ్చు. సో బెటర్ యూజ్ చేసుకొని ట్రై టు ఎక్స్ప్లోర్ అండ్ సీ ఇఫ్ యూ కెన్. పర్ డే మీకు 2 lakh వరకు. ఫ్రీ అకౌంట్లో మీకు 1,50,000 ఉండేది. బట్ ఈ నెక్స్ట్ 4-5 days మీకు పర్ డే 2 lakh టోకెన్స్ వరకు మీరు వాడవచ్చు. వాళ్ళు కొత్తగా సపోర్ట్ పేజ్ లాంచ్ చేశారు లాస్ట్ వీక్. మీరు దీంట్లో మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ చూసుకుంటే మ్యాక్సిమైజింగ్ టోకెన్ ఎఫిషియన్సీ అండ్ ప్రాంప్టింగ్ ఎఫెక్టివ్లీ అని చెప్పి 2 సెక్షన్లు ఉన్నాయి. ప్లీజ్ ఎక్స్ప్లోర్ చేయండి వీటిని. ఎందుకంటే మనం టోకెన్స్ వాడేటప్పుడు ఎలా వాడాలి, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, ఎలాంటి రిపీటెడ్ ఇష్యూస్ మనము అవాయిడ్ చేయొచ్చు, దాని గురించి చాలా డీటెయిల్గా ఇచ్చున్నారు. సో మీరు టోకెన్స్ చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. టోకెన్ కన్సంప్షన్ అనేది మీకు సేవ్ అవుతుంది. సో స్టార్ట్ యూజింగ్ దిస్. అండ్ అదర్ నెక్స్ట్ ఫీచర్ ఇస్ మీకు గిట్హబ్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ కోడ్ రాసేటప్పుడు రాదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము సో ఇదంతా కూడా మీరు గిట్హబ్కి కనెక్ట్ చేసుకోవాలంటే డైరెక్ట్ ఆప్షన్ లేదు. స్టాక్ బ్రిడ్జ్ నుంచి మీరు చేయొచ్చు. దానికి మీకు ఇక్కడ ప్లగిన్ ఇవ్వడం జరిగింది. సో ఈ డెవలపర్ తను ప్లగిన్ బిల్డ్ చేస్తున్నారు. దీనిలో స్టెప్స్ కూడా చాలా ఈజీగా ఇవ్వడం జరిగింది. మీరు ఇది ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీకు ఈ ఇంటర్ఫేస్లోనే ఇక్కడ మీకు గిట్హబ్ పేజ్ వచ్చేస్తుంది అనమాట. గిట్హబ్ ఆప్షన్ వచ్చేస్తుంది. సో మీరు డైరెక్ట్గా గిట్హబ్కి కోడ్ని పుష్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు ఫ్రీ ప్లాన్లో కాబట్టి చాలా వరకు మీకు లిమిటేషన్ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీ కోడ్ని ఇన్స్టెడ్ ఆఫ్ లోకల్గా సేవ్ చేసుకునే కంటే గిట్హబ్కి పుష్ చేసుకుంటే ఈజీ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాము. స్టోర్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది ఆప్షన్ యాడ్ ఎక్స్టెన్షన్. మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. దీంట్లో సోర్స్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఏమైనా కస్టమైజ్ చేయాలని చేసుకోవచ్చు. ఇక్కడ ఇది పిన్ చేసుకుంటే మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు బోల్ట్లోకి వచ్చి దీన్ని యాక్టివేట్ చేస్తే మీకు ఇక్కడ చూడండి, లెట్ మీ రిఫ్రెష్. చూడండి మీకు ఇక్కడ గిట్హబ్ ఆప్షన్ ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసింది. సెట్టింగ్స్ ఓపెన్ చేసి మీ యొక్క టోకెన్ క్రియేట్ చేసుకొని మీ యూజర్ నేమ్ ఏదైతే రిపాజిటరీ అనుకుంటున్నారో దాని గురించి ఇక్కడ మెన్షన్ చేసి సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి కూడా ఇక్కడ మీకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. జనరేట్ గిట్హబ్ టోకెన్ అంటే మీకు స్టెప్స్ చూపిస్తాడు. ఇట్లా మీరు ఎన్ని రోజులకి అని చెప్పి మీరు డిఫైన్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ వదిలేసేయండి. ఇవి జనరేట్ టోకెన్. ఇక్కడ ఏదైతే టోకెన్ జనరేట్ అయిందో కాపీ చేసుకొని టోకెన్ పేస్ట్ చేసాము. అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కోడ్ మనకి ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ బిల్డ్ అయిందో దీన్ని నేను పుష్ చేయాలంటే జస్ట్ ఇక్కడికి వచ్చేసి అప్లోడ్ అన్నానంటే ఇది 1 way ఉంది. బట్ మేబీ డెవలపర్స్ 2 way మైట్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. హోమ్లోకి వెళ్తే మీకు మనం ఏదైతే బోల్ట్లో ప్రాజెక్ట్ చేసామో ఇక్కడికి వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఏదైనా మనం చేంజెస్ చేసి మళ్ళీ చేసి చూద్దాము. సో చేంజెస్ అయినాయి కాబట్టి మళ్ళీ నేను గిట్హబ్ అప్లోడ్ చేస్తున్నాను. ఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మీరు 3 commits రావడం జరిగింది. ఇందాక మనకి 2 commits ఉన్నాయి, ఇప్పుడు 3 commits ఉన్నాయి. సో మీకు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఒకవేళ మిస్ప్లేస్ అయినా కూడా మీకు ఇష్యూస్ ఏమి ఉండవు. మీరు ఏదైతే అప్పటి వరకు వర్క్ చేస్తున్నారో ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. దీని నుంచి ఇంకా మీరు ఆటోమేషన్స్ కూడా చేయొచ్చు. మీకు గోయింగ్ ఫార్వర్డ్ మీకు దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాము.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.